హాయ్ టు ఆల్ అండి. ఈరోజు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. మీతోటి మీ పర్సన్ రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. మీ లైఫ్‌లోకి చాలా ఫాస్ట్‌గా రావాలని కోరుకుంటూ ఉన్నారు. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఏస్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి. మీకు మీ వ్యక్తితోటైతే ఒక 1 మంత్‌లో లేదా 1 ఇయర్‌లో అయితే చాలా త్వరగా గతంలో మీరు చాలా ఇయర్స్ నుంచి అయితే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళైతే మీకు ఈ సంవత్సరంలో అయితే మీ వ్యక్తితోటైతే రీయూనియన్ అనేది అయితే జరగబోతుందండి. ఖచ్చితంగా మీరిద్దరు కలుస్తారు. మీ పర్సన్ మీ జీవితంలోకి అయితే రాబోతూ ఉన్నారు. అందుకు అడ్డుపడుతున్న వారి యొక్క మదర్‌ని కూడా పక్కన పెట్టాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తి తన అంటే మిగతా సంతానం కోసం మీ పర్సనల్ లైఫ్‌ని పణంగా పెట్టేసి మిమ్మల్ని రిస్క్‌లో పడేయడం అయితే జరిగింది. ఆవిడ ఎమోషన్స్ అన్నీ కూడా ఆవిడని పక్కకు పెట్టేసి మీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అంటే సిట్యుయేషన్స్ అన్ని ఎట్ ఏ టైంలో మారవు గదా! స్లోగా ఎలా మోల్డ్ చేసి మీ వైపు పాజిటివిటీ అనేది తీసుకురావాలి అనేసి ఆ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారనమాట. తనకి ఫైనాన్షియల్ ఇబ్బందులు అనేటివి ఉన్నాయి. ఇప్పుడు తను మీ లైఫ్‌లోకొస్తే అవన్నీ గూడా కంప్లీట్‌గా పోతాయి. ఈఎంఐ లాంటివి అని ఇలాంటివైతే మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు. తనకున్న ప్రాబ్లమ్స్ రీచ్ కావాలంటే తను మీ లైఫ్‌లోకి రావాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి. ఈ పాయింట్స్ రెజొనేట్ అయిన వాళ్ళు రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని క్లెయిమ్ చేయండి. ఛానల్‌ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై. సీ యూ అండి.